రామ్ రామ్ ఫ్రెండ్స్. మిస్ ఇంగ్లాండ్ 2024 మిల్లా మ్యాగీ హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీ నుండి ఎందుకు తప్పుకున్నారు? ఈ విషయం గురించి పూర్తి వివరాలు, ఆమె నిర్ణయం వెనుకున్న కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిల్లా మ్యాగీ 24 ఏళ్ల లైఫ్ గార్డ్, కార్న్వాల్లోని న్యూ క్వే నుండి వచ్చిన ఒక సర్ఫర్ కూడా మరియు సామాజిక కార్యకర్త. 2024లో ఆమె మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలుచుకున్నారు. ఆమె మిస్ ఇంగ్లాండ్ చరిత్రలో మొట్టమొదటి ప్లస్ సైజ్ విజేత, సైజ్ 16గా గుర్తింపు పొందారు. యూజువల్లీ ఈ అందాల పోటీలు అంటే సైజ్ 0 ఉన్న వాళ్ళనే తీసుకుంటారు కదా. కాకపోతే ఈ మధ్య యూరోపియన్ దేశాల్లో అందం అంటే సన్నగా ఉండడమేనా, బొద్దుగా ఉన్న వాళ్ళు అందంగా ఉండరా అనే అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. సో మార్పు వచ్చి ఈవిడను మిస్ ఇంగ్లాండ్గా ఎంపిక చేశారు. మిల్లా తన గో ఫార్ విత్ సిపిఆర్ క్యాంపెయిన్ ద్వారా సిపిఆర్, కార్డియో పల్మనరీ రిససిటేషన్ అవగాహన పెంచేందుకు పనిచేస్తుంది. దీనికి ప్రిన్స్ విలియం సపోర్ట్ కూడా లభించింది. మనిషికి గుండెపోటు వచ్చినప్పుడు తగిన సమయంలో సిపిఆర్ చేస్తే ప్రాణాలను రక్షించవచ్చు. అది ప్రతి ఒక్కరికి తెలియాలని, స్కూళ్లలో కూడా దీన్ని నేర్పించాలని ఈవిడ పట్టుదలగా పనిచేస్తున్నారు. ఆమె మిస్ వరల్డ్ పోటీలో బ్యూటీ విత్ పర్పస్ అనే లక్ష్యంతో భాగం పొందాలని హైదరాబాద్కు May 7, 2025 వచ్చారు. కానీ May 16న ఆమె పోటీ నుండి తప్పుకున్నారు. ఎందుకు? మిల్లా మ్యాగీ తన నిర్ణయం గురించి బ్రిటిష్ టాబ్లాయిడ్ ది సన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆమె చెప్పిన ప్రకారం మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే వారిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని, తనను పెర్ఫార్మింగ్ మంకీలా ఫీల్ అయ్యేలా చేశారని అన్నారు. అంటే కోతిని ఆడించినట్టు ఆడించారట వీళ్ళని. ఆమె మాటల్లో, నేను సామాజిక మార్పు కోసం యువతను ప్రేరేపించేందుకు వచ్చాను, కానీ మమ్మల్ని ధనవంతులైన మధ్య వయస్క పురుష స్పాన్సర్లను ఎంటర్టైన్ చేయమని చెప్పారు. ఇది నాకు అసౌకర్యంగా, అనైతికంగా అనిపించింది అని చెప్పుకొచ్చారు. మిల్లా ప్రకారం పోటీదారులు ఎప్పుడూ హెవీ మేకప్, ఈవినింగ్ గౌన్స్ ధరించాలని, బ్రేక్ఫాస్ట్ సమయంలో కూడా ఇలా ఉండాలని ఒత్తిడి చేసేవాళ్ళట. ఒక సందర్భంలో ఆమె తన సిపిఆర్ క్యాంపెయిన్ గురించి, ఈ మధ్య పురుషులు అంటే ఒక్కొక్క టేబుల్కి ఇద్దరుని పెట్టేవాళ్ళంట ఈ అందాల బామలని, మాట్లాడదామని ప్రయత్నిస్తే టేబుల్ వద్ద ఉన్నవారు ఆసక్తి చూపలేదని చెప్పారు. ఇంకొక ఈవెంట్ తర్వాత కొంతమంది పోటీదారులను మీరు చాలా బోరింగ్గా మాట్లాడారని ఒక అధికారి తిట్టినట్లు ఆమె వెల్లడించారు. ఈ అనుభవాలు ఆమెను అవమానకరంగా ఫీల్ అయ్యేలా చేశాయని, అందుకే ఆమె పోటీ నుండి బయటొలిగారని చెప్పారు. ఇది ఆమె వర్షన్. మిల్లా విమర్శలపై మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ స్పందిస్తూ ఆమె వెళ్లిపోవడానికి కారణం తల్లి ఆరోగ్య సమస్య అని పేర్కొన్నారని, ఆర్గనైజేషన్ చైర్పర్సన్ జూలియా మోర్లీ మిల్లా ఆరోపణలను అబద్ధమని తోసిపుచ్చారు. ఆమె భారతదేశంలో ఉన్నప్పుడు సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్న వీడియోలను విడుదల చేశారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపినట్లు తెలుస్తుంది. ఆబ్వియస్లీ ఆమె చెప్పినవి నిజం కాదు అనే రిపోర్ట్ వచ్చింది. లేదంటే ఒప్పుకుంటారా వీళ్ళు ఈ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేశారని? మిల్లా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ పేజెంట్ల గురించి చర్చను రేకెత్తించింది ఈ రోజున. ఈ రకమైన పోటీలు ఇప్పటికీ స్త్రీలను గౌరవంగా చూస్తున్నాయా, లేక వాటి విలువలు అవుట్డేటెడ్ అయిపోయాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు కేటీ రామారావు మిల్లా ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మిల్లా స్థానంలో మిస్ ఇంగ్లాండ్ రన్నరప్ షార్లెట్ గ్రాంట్ ఇప్పుడు పోటీలో పాల్గొంటున్నారు. ఇది జరిగింది. అందాల పోటీలు అసలు అవసరమా? వీటి వల్ల ఎవరికి లాభం? భారత్లో జనాలకి కొదవలేదు కదా, అందుకే మార్కెట్కి కొదవలేదు. సో మన దేశంలో నుండి ఒక అందాల భామని గెలిపిస్తే ఆవిడ చేసే అడ్వర్టైజ్మెంట్లు చూసి వాళ్ళు వాడాము అని చెప్పి ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్లు, అనేక బ్యూటీ ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్ చేసి మన దేశంలో బాగా డబ్బులు సంపాదించారు బడా బాబులు, ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు. వాళ్ళు చెప్పగానే ఎందరో తెల్లగా అయిపోతామని కొనేసుకున్నారు కూడా. అలా మన దేశపు మార్కెట్లోకి రావడానికి గట్టి ప్రయత్నం జరిగింది ఒకప్పుడు. అందుకే మన దేశంలో ఉన్న వాళ్ళని గెలిపించి అలా దూరారనమాట. ఇప్పుడు రకరకాల అవకాశాలు, సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముతున్నారు, అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో వాళ్ళు మొదలుపెట్టిన అవసరం అయితే లేదు. అందుకని ఇంత నీచంగా వేశ్యల్లా చూడడం సబబేనా అని కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒక పక్క అందాన్ని ఆరబోసి సమాజానికి మంచి చెప్దాం అనుకుంటున్నా అని మిల్లా మ్యాగీ చేసిన ఆలోచన కరెక్ట్ అంటారా? మంచి చెప్పాలి అంటే, మంచి జరగాలి అంటే, సమాజానికి ఒక పర్పస్ చూపించాలి అంటే అందాల భామ అవుతేనే జరిగిద్దా? ఏదేమైనప్పటికీ భారత్, ముఖ్యంగా తెలంగాణ ఈ పోటీలను నిర్వహిస్తున్న కాంగ్రెస్ పరువు అంతర్జాతీయంగా తీసే ప్రయత్నం అయితే ఈ రోజున జరిగింది అని చెప్పొచ్చు. స్పాన్సర్షిప్ పేరుతో డబ్బులు ఇస్తామని చెప్పి విన్నర్లకి అందాల భామలు ఎంటర్టైన్ చేయాలి అని కూర్చున్న ఆ మధ్య వయసు పురుషులు ఎవరు? కాంగ్రెస్ నాయకుల? వాళ్ళ పేర్లు ఎప్పటికైనా బయటికి వచ్చేనా? నా వయసు 50 ఏళ్ళు, నాకు 55,000 కోట్ల ఆస్తి ఉంటే ఒకసారి కలవమని ఒక మంత్రి వేధించారు అని చెప్పింది. ఎవరా మంత్రి?
హైదరాబాద్ బ్రాండ్ కోసం అందాల పోటీలు అన్నారు. కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ఇది. దేశానికి ఆయుధాలు కొంటే స్కామ్ చేశారు. అట్టగోలుగా అవినీతి చేశారు. కామన్వెల్త్ ఆటలు అన్నారు, స్కామ్ చేశారు. అందాల పోటీలు అన్నారు, ఇలా పరువు తీసుకుంటారు. చండాలం చేయడం కాంగ్రెస్కే సాధ్యమేమో కదా. బిల్లా మ్యాగీ ఎందుకు ఇలా చేసింది? ఆమె చేసింది కరెక్టా? దీని వెనుక ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు ఎంతవరకు ఉందంటారు? అందాల పోటీలంటే ఇలానే ఉంటాయి అని తెలియని అమాయకురాల మిల్లా మ్యాగీ ఎలాగో గెలవలేను అని చేసిన చర్య అంటారా? మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై భారత్, జై హింద్.